Watch full episodes on Jio Hotstar. ఐడియా ఇదిగో తీసుకో కాచుకో. అలాగైతే ఇప్పుడే నాకు అర్థమవుతోంది. చెత్తలో ఉండే పురుగులన్నీ బయటకు రావడానికి ఎలా కష్టపడుతున్నాయో అర్థమవుతోంది. ఎప్పుడు నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు నిజంగా మాకు చాలా సహాయం చేసావు మిత్రమా. జార్ దగ్గర నుంచి ఒక్కసారి తప్పించుకోవడమే కష్టం. మీరు 2 సార్లు తప్పించుకున్నారు. మీరు అదృష్టవంతులనే చెప్పాలి. అలాగే బాగా తెలివి కల వాళ్ళు కూడా. మేమిద్దరమే. కానీ మీరెవరు? మిత్రులారా, నా పేరు జింబా, తను జుమి. వీళ్ళంతా మా వాళ్లే. గడిచిన కాలంలో మేమంతా కూడా యాక్సర్ సిటీలో టవర్లపై జీవించే వాళ్ళం. జార్కి వ్యతిరేకంగా ఒకసారి మాట్లాడాము. అందుకని వాళ్ళు మమ్మల్ని చెత్తబుట్టలో పడేశారు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం మాకు మా స్నేహితులకు కష్టంగా ఉంది. ఆ లేజర్ నెట్ కట్ చేసి మీరు కాస్త బయటికి వెళ్ళండి. మాకు ఇచ్చినవి చాలా రుచిగా ఉన్నాయి. ఇంట్లో తయారు చేశారా లేక హోటల్లో తీసుకొచ్చారా? ఇప్పుడే దాన్ని చెత్త పొట్లోంచి తీసిస్తున్నాం. చాలా ఫ్రెష్ గా ఉంది. చూడడానికి చాలా బాగున్నాయి. అలా చూడండి, అక్కడున్నదే అదే నా ల్యాబ్. అందులో నేను ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాను. దాని సహాయంతో ఆ లేజర్ నెట్ ని కట్ చేసి పైకి వెళ్ళిపోవాలి. ఓయ్ సుంబా, నా మిత్రుడా, నా సహోదరుడా, అది ఎలా సాధ్యం? నేను త్వరలోనే నీకు ఒకటి తయారు చేసి ఇస్తాను. డోంట్ వరీ మిత్రమా, డోంట్ వరీ. నాకు కూడా అలాంటి తయారు చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. అరే, ఇది కూడా ఏదన్నా చెత్తపుట్లోంచి తీసుకురాలేదు కదా? మీరేమీ భయపడకండి. ఇక్కడ అటువంటిదేమీ లేదు. మీరొకసారి తిని చూడండి.
తీసుకోండి. మీరు కూడా. ఓయ్, ఆ దేవుడి మీద ఒట్టు. ఇక మిమ్మల్ని ఏది అడ్డుకోలేదు. ఇది లేజర్ ప్రూఫ్ గ్లాస్. ఇప్పుడు మనం లేజర్ ని కట్ చేసి సురక్షితంగా పైకి వెళ్ళిపోవచ్చు మిత్రులరా. అదరింది. సరే బయలుదేరదామా? మిషన్ ని బాగా వేగంగా తిప్పి ఫైర్ చేయి మిత్రమా. లగైదు నాకు అన్ని తిరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. మమ్మీ డాడీ నన్ను కాపాడండి. అరే ఘసిటరాం, త్వరగా ఇక్కడి నుంచి నాన్నగారిని తీసుకుని మనం వెళ్ళిపోవాలి. తర్వాత నువ్వు మీ అమ్మగారిని కలవడానికి వెళ్ళొచ్చు. మోటు, మీరు మా వెనకాలే రండి. మిమ్మల్ని సురక్షితంగా తీసుకువెళ్తాను. అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఉండవు. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా కారు నడపడానికి చాలా భయపడతారు. నెట్ బ్రేక్. ఆ చెత్తపుట్లో ఉండేవాళ్ళు లేజర్ నెట్ ని కట్ చేశారు. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. ఓ, ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఏ మానిటర్లోనూ కనపడం లేదు. ఏమైపోయినట్టు? వాళ్ళని వెతకండి, వెతకండి. సర్చ్, ఆల్ పోలీస్ ఫోర్స్ సర్చ్. ఓకే సార్. సార్, లేజర్ నెట్ లో ప్రాబ్లం వచ్చింది. కింద ఉండే వాళ్ళు లేజర్ నెట్ ని కట్ చేసి పైకి వచ్చేసారు. ప్యాలెస్ లో సెక్యూరిటీని పెంచండి. అది మోటు పత్రులే అయి ఉంటారు. వాళ్ళు సింహాన్ని విడిపించడానికే వస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోకూడదు. వెంటనే ఆక్టోపస్ రోబోట్స్ ని సిద్ధం చెయ్యి. ఓకే సార్. వెయిట్ చేయండి. ఇక్కడ మోటు పత్రుల వాళ్ళ నాన్నగారిని ఎక్కడ దాచిపెట్టారో నేను కనిపెడతాను. హ, దొరికింది. ఇదే ఆ రీసెర్చ్ ల్యాబ్. ఇక్కడే మోటు వాళ్ళ నాన్నగారిని బంధించారు. లెట్స్ గో. ఏంటది? రీచింగ్ ప్యాలెస్. అందరూ అలర్ట్ గా ఉండండి. బ్రీచ్ ఇన్ ప్యాలెస్. సెక్యూరిటీ బ్రీచ్ ఇన్ ప్యాలెస్. గట్స్, రీచ్ రీసెర్చ్ ల్యాబ్ ఇమీడియట్లీ. రీసెర్చ్ ల్యాబ్ కు వెంటనే వెళ్ళండి. వీల్లేదు. సార్, వాళ్ళు ప్యాలెస్ లోకి ప్రవేశిస్తున్నారు. వెళ్ళి గార్డ్స్ ని పంపించు. త్వరగా ఆక్టోపస్ రోబోట్స్ ని రిలీజ్ చేయి. ఎస్ సార్.
ఇదిగో మోటు, దీంతో కొట్టు. దీంతో షూట్ చేస్తే అవి ఏవోప్రట్ అవుతాయి, లేదంటే ఎన్ని పీసులు అవుతాయో అన్ని రోబోట్లుగా మారిపోతాయి. డబల్ అవుతాయి, డబల్. అరే వీళ్ళు గుంపులు గుంపులుగా వస్తూనే ఉన్నారు. జుంబా, నాన్నగారిని సేఫ్ అయిన చోటికి తీసుకువెళ్ళు, మేము వెనకాలే వచ్చేస్తాం. అలాగైతే ఇప్పుడు మనకు చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. మోటు, టిఫిన్ తిను. అరే టిఫిన్ తినే సమయమా ఇది? పత్తులు, నిన్ను నిన్ను అరే ముందు ఈ టిఫిన్ ఏమిటో చూడు. ఫురిఫురి నగర్ నుంచి ఎమర్జెన్సీ కోసం తీసుకొచ్చాను. సువాసన. ఈ సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. రండ్రా, ఎవరికి ఎంత దమ్ముందో ఇప్పుడు చూద్దాం. తీసుకోండి, తీసుకో, ఇది తీసుకో. అయిపోయా. నేను వాళ్ళని అంతం చేసేస్తాను. పత్రు, ఇంకా సమోసాలు ఉన్నాయా? లేదు, అన్నీ అయిపోయాయి. ఏం ప్రాబ్లం లేదు, వాడికి నేను ఒక్కనే చాలు.
నా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు మోటో. ఇక నీ ఆట కట్టు అయిపోయావు. నువ్వు జైల్లో ఉంటావు. జుంబానే ఈ నగరాన్ని పరిపాలన చేస్తాడు. అబద్ధం చెప్తే కాకి పొడుస్తుంది. కాకంటే నాకు చాలా భయం. కాబట్టి నేను అబద్ధాలే చెప్పను. సార్ గనక ఈ లోకాన్ని ఏలకపోతే ఇంకా ఎవ్వరూ ఏలలేరు. ఇక అందరూ అంతాం. లగైతు ఇప్పుడు టైం బాంబ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరైనా ఇతన్ని అడ్డుకోండి. ఇంకా 10 నిమిషాలే మిగిలింది. తిరగేసి లెక్క పెట్టడం మొదలెట్టండి. కౌంట్ డౌన్ మొదలయ్యింది. జార్, బాంబుని ఆఫ్ చేయి. నువ్వు చాలా చెడు చేశావు. ఇప్పుడు నువ్వు ఒక చిన్న పిల్లాడివి. ఏమీ తెలియకుండా ఆటలాడుకునే పిల్లాడివి. వెళ్ళి చిన్న పిల్లాడిలాగా ఆటలాడుకో. శభాష్ మోటు. దేవుడి మీద ఒట్టు. నీలాంటి వాళ్ళకి నేను బేబీ ఫీడింగ్ చేయలేనమ్మా. ఎవరో ఒకరు వీళ్ళు చూసుకోండి. రండి నాన్నగారు, ఇంటికి వెళదాం. కాదు బాబు, నేను మిషన్ కోసం బయలుదేరాను. ఏలియన్స్ అంతటినీ భూలోక మనుషులతో స్నేహంగా ఉండేటట్టు చేసే మిషన్. నేను మళ్ళీ అదే మిషన్లోకి వెళ్ళి సగంలో వదిలేసిన పని పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. మోటు పతులు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్న వయసులో మీరు ఎలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు. మీ ఇద్దరు జోడీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత మీతో పాటు డాక్టర్ జట్కా, సింగం, తర్వాత గస్తేరావ్ అందరూ మీలాగే బాగా ఉండాలి. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు బాగా ఉంటాయి. నాన్నగారు. బాబు మోటు, పతులు. సరే పిల్లలు, మళ్ళీ మనం కలుద్దాం. ఆ మిషన్ పూర్తయిన తర్వాతే మళ్ళీ తిరిగి వస్తాను. వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు. నువ్వు కూడా.
అరే జుంబా, మీరు మాకు ఎంతో సహాయం చేశారు. థ్యాంక్ యూ. ఇక ఈ గ్రహాన్ని నువ్వు చూసుకో, మేము మా ఇంటికి వెళ్తాం. నేనిప్పుడు జింబాతో కలిసి పని చేయబోతున్నాను. థ్యాంక్స్ లపాటు, థ్యాంక్స్. నువ్వే కనుక సహాయం చేయకపోతే నేను మా నాన్నగారిని విడిపించుకునేవాడిని కాదు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇక బయలుదేరతాం స్నేహితులారా. మమ్మీ, మేము మోటు వల్ల నాన్నగారిని కాపాడేశాం. ఇప్పుడు నేను నిన్ను చూడడానికి వస్తున్నాను. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.